హాయ్ హలో అండి. ఇప్పుడు వచ్చేసి నేను లెహంగా కటింగ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి అంటే 4 నుంచి 6 మంత్స్ బేబీకి యూస్ అవుతుందన్నమాట. ఇక్కడ నేను తీసుకున్నది బ్లౌజ్ పీసు. ఈ బ్లౌజ్ పీస్ నేను డబల్ ఫోల్డింగ్ పైన వేసుకుని, అంటే బాడీకి ఎంత కావాలి అలానే పన్నా ఎంత అనేది లంగాకి కింద పన్నా చూసుకొని కట్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇది వచ్చేసి కింద వైపు వేసుకునే లోపల లైనింగ్ అనమాట, కింద పన్నా అనమాట. ఇది లెంత్ కూడా చూసుకుంటున్నాను. ఇక్కడ లెంత్ కరెక్ట్గా సరిపోయింది, జస్ట్ కొంచెం ఫోల్డింగ్కి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ అనమాట. ఇది 4 to 6 మంత్స్ బేబీస్కి యూస్ అవుతుంది ఈ లెహంగా కటింగ్ అనేది. చూడండి, ఇక్కడ నేను 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ వేసుకుని ఇక్కడ అంచులన్నీ సమానంగా ఉండేటట్టు ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం బాడీ లెంత్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బాడీ లెంత్ నేను 6 ఇంచెస్ అయితే మనకి రెడీ అవ్వాలి. అంటే నేను ఎక్స్ట్రా ఖర్చు కావాలి కదా, దానికోసం నేను 7 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని 7 ఇంచెస్కి నేను ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ స్లీవ్స్ ఉండవు కాబట్టి 4 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను షోల్డర్. ఎందుకంటే షోల్డర్స్ అనేవి మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటాము, అందుకనేసి ఇంకా వేరే ముక్క తిప్పినా కూడా ఇంతే పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే దీన్నే ఫోల్డ్ చేసి కుట్టేస్తాను కాబట్టి ఇలా పెట్టుకున్నాను. హామ్ డౌన్ కూడా 4 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ లూజు ఇక్కడ 5.5 పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఎక్స్ట్రా మళ్ళీ మనకి ఖర్చు కోసం మీకు తెలిసిందే కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఈ విధంగా నేను హామ్ రౌండింగ్ అనేది చేసేసుకున్నాను. ఇలా చేసేసిన తర్వాత నెక్ విడ్త్ వచ్చి 1.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ డౌన్ చూద్దాము. ఇక్కడ డౌన్ వచ్చేసి నేను 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అంటే నెక్ నేను 2.5 ఇంచ్ పెట్టుకున్నాను బ్లౌజ్కి. దానికోసం ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత మనం కుట్టిన తర్వాత కొంచెం అనేది కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అలా మనం మైండ్లో కొంచెం ఆలోచించుకొని ఈ విధంగా ఎంత వెళ్తుంది ఏంటి అనేది పర్ఫెక్ట్గా మనం అనుకుని తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే నాకు బాడీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకోవాలి. నేను ఫ్రంట్ బ్యాక్ ఒకటే పెట్టేసుకుంటున్నానండి. నెక్ అనేది ఈక్వల్గా కట్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి డాట్స్ కోసం అనమాట. ఇలా మిడిల్కి టేప్ అనేది ఫోల్డ్ చేసుకుని ఇక్కడ డాట్స్ అనేవి ఇచ్చుకోవాలి. టక్స్ పెట్టేసుకున్నాను కదా, ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచే తీసుకుంటున్నాను, కొంచెం క్రాస్గా తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రిల్స్ అనేవి కిందకి వాలినట్టు ఉండిపోతాయి. సైడ్ జాయింట్ అప్పుడు కిందకి ఫ్రిల్స్ పడిపోయినట్టు ఉంటాయి అనమాట. అలా లేకుండా కొంచెం మనం ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకుంటే అవి స్ట్రైట్గా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ డివైడ్ చేసేసుకుని ఇక్కడ నేను కొంచెం ఫ్రంట్ సైడ్ లూత్ అనేది తీసేసుకున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. ఇప్పుడు మనం బ్యాక్ ఓపెన్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనకి లైనింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇది మెయిన్ పీస్. నేను బ్లౌజు ఆల్రెడీ చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశానండి. కొంచెం మిగిలిన క్లాత్ని నేను 4 to 5 మంత్స్ బేబీకి స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇది వచ్చేసి సారీలో ఉన్న పై బార్డర్ అనమాట. ఈ బార్డర్ని కూడా మనకి యాడ్ చేసుకుంటే కొంచెం లెంత్ అనేది పెరుగుతుంది. ఇక్కడ నేను ఇది ఎలా స్టిచ్ చేశానంటే మదర్కి అండ్ బేబీకి స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ అనమాట ఇది. దీన్ని నేను 4 to 6 మంత్స్ బేబీకి స్టిచ్ చేశాను అనమాట. చూసారు కదా, ఇక్కడ నేను పైన మిగిలిన బార్డర్ని తీసుకొచ్చి కింద యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా కింద యాడ్ చేసుకుంటే కొంచెం లెంత్ అనేది పెరుగుతుంది అనమాట. ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదా, దాన్ని నేను ఫోల్డింగ్కి యూస్ చేసుకుంటాను అనమాట. చూసారు కదా, ఒక స్టిచ్ వేసేసుకున్నాము. తర్వాత ఇంకొక స్టిచ్, అంటే పైన స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజా పట్టి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇది నేను వచ్చేసి కాజా పట్టి యాడ్ చేస్తున్నాను. అంటే కింద వైపును వేసి స్టిచ్ చేసుకొని ఈ క్లాత్ అనేది మనం పైకి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని పైనుంచి ఒక కుట్ట అనేది వేసేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి కాజాల పట్టి, గుర్తుపెట్టుకోండి. ఇలా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా అనేది కట్ చేసుకుని మళ్ళీ అంటే ఒక పాదం ఇంచు గ్యాప్లో వేసుకుంటాం కదా కాజా పట్టికి, ఎప్పుడు అలా వేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించేది హుక్స్ పట్టి అనమాట. హుక్స్ పట్టి చూపిస్తున్నాను. ఇది పైనుంచి వేసి కుట్టుకొని, చూసారు కదా, ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి, పైనుంచి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు పైనుంచి కుట్టేసిన తర్వాత దీన్ని మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవాలి. దీన్ని కాజా పట్టి అంటారు. ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసిన తర్వాత ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు మనం
జాయింట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కుట్టకపోయినా తర్వాత అయినా కుట్టవచ్చు. నేనైతే ఇప్పుడే స్టిచ్ చేసేసుకున్నాను. తర్వాత ఇలా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మీకు నెక్ ఎలా కుట్టాలనేది చూపిస్తాను. ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకుని కుట్టాలి. చూస్తారు కదా, నెక్ చుట్టూరు డబల్ ఫోల్డింగ్ వేసుకుని కుట్టాలి. మీరైతే ఫస్ట్ కనుక ఇక్కడ జాయింట్ చేయకుండానే అంటే నేను హుక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేసేసాను కదా, అది జాయింట్ చేయకుండానే మీరు ముందు కుట్టేసుకున్నారనుకోండి మీకు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం కుట్టుకునే వాళ్ళకి చెప్తున్నాను. నేనైతే జాయింట్ చేసేసి కుట్టుకున్నాను. ఇలా కుట్టొచ్చు, అలా అయినా కుట్టొచ్చు. ఇలా నెక్ చుట్టూరు మనం కుట్టేసుకుందాం. ఇలా నెక్ చుట్టూ కుట్టేసిన తర్వాత హార్మోల్స్ ఉంటాయి కదా, ఈ హార్మోల్స్ కూడా మనం అదే విధంగా కుట్టుకోవాలి. చూసారు కదా, నెక్ ఈ విధంగా వచ్చింది. డబల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఈ అంటే చంక దగ్గర కూడా మనం డబల్ ఫోల్డింగ్ వేసి కుట్టేసుకోవాలి. లేదు నాకు ఇలా వద్దు అనుకుంటే మీరు ఇంకొక క్లాత్ వేసి కుట్టుకుని తిప్పుకోవచ్చు. అంత అవసరం లేదు, చిన్నపిల్లలే కాబట్టి మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవచ్చు అనమాట. లేదంటే క్రాస్ పట్టి వేసి కూడా కుట్టవచ్చు. నేనైతే ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకుని 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ చంక దగ్గర కూడా మనం ఈ విధంగా కుట్టేసుకుంటే బాగుంటుంది. ఇలా ఇది బ్లౌజ్ పీస్ అనమాట. కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది, లైనింగ్ కాదండి. చూసారు కదా, ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసేసుకున్నాను. అంటే 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఒక 1.5 ఇంచ్కి డాట్ అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే బ్లౌజ్ చాలా చిన్నది, లంగా పైన బాడీ కదా చాలా తక్కువ ఉంటుంది. చూసుకొని డాట్స్ అనేవి వేసుకోండి. చూస్తారు కదా, ఈ విధంగా నేను 4 సైడ్స్ డాట్స్ అనేది వేసేసుకున్నాను. ఇక్కడ మీరు అంతా రెడీ అయిన తర్వాత ఈ జాయింట్ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా అయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ కింద పార్ట్ చూద్దాము. ఇది వచ్చేసి బాడీ పార్ట్ కాకుండా కింద పార్ట్ అనమాట, లెహంగాకి లోపల లైనింగ్. చూడండి, ఇది వచ్చేసి మనం ఇలా దగ్గరగా కాకుండా కొంచెం డిస్టెన్స్లోనే ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం. ఎందుకంటే ఎక్కువ కాదు కదా క్లాత్ అనేది, దానికోసం అనమాట. ఇలా పెట్టేసిన తర్వాత ఈ చూడండి బాడీ పార్ట్ పెట్టుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అంటే మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఒకవేళ కరెక్ట్గా రాకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రిల్స్ అనేవి పెట్టుకుని. ఇప్పుడు నేను మెయిన్ పీస్ కూడా ఇలా స్ట్రైట్గా ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఐరన్ చేయాలనుకోండి, ఈ స్టేజ్లోనే మనం ఇలా నీట్గా సర్దేసుకుని ఫ్రిల్స్ అన్నీ పెట్టిన తర్వాత ఇలా ఐరన్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఐరన్ చేసేసుకుంటే కొంచెం అలా నిలబడిపోయి ఉంటాయి ఫ్రిల్స్ అనేవి. నేనైతే ఇది సిల్క్ క్లాత్ కాబట్టి నేను ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ లైనింగ్ మెయిన్ పీస్ ఇవి వేసుకుని ఇలా జాయింట్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా మనం చెక్ చేసుకోవాలి, లైనింగ్ మెయిన్ పీస్ ఈక్వల్గా వచ్చినాయా లేదా అని. నేనైతే ఇక్కడ ఏ పార్ట్కి ఆ పార్టే స్టిచ్ చేసుకుంటాను, మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ వేసుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ బాడీ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా బాడీ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ 2 కూడా విడివిడిగా యాడ్ చేసుకుంటాను. ఇలా అయితే కొంచెం బాగుంటుందని నేను ఎప్పుడు ఇలానే యాడ్ చేసుకుంటాను. లేదు మొత్తం అంతా స్టిచ్ చేసిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. నేనైతే ఇప్పుడు ఈ విధంగానే యాడ్ చేసుకుంటాను అనమాట. ఏ ఫ్రాక్ అయినా సరే, లాంగ్ ఫ్రాక్ అయినా లెహంగా బ్లౌజ్ అయినా ఏదైనా సరే నేను ఇలానే యాడ్ చేసుకుంటాను అనమాట. ఇలా యాడ్ చేసుకుంటే చూడడానికి నీట్గా ఉంటుంది. అంబ్రెల్లా ఫ్రాక్ కూడా ఏదైనా ఇలానే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్, అంటే ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయిపోయింది కదా, ఇంకొక కుట్టి వేసేసుకుంటున్నాను. ఇలా 2 స్టిచెస్ వేసేసిన తర్వాత ఒక పార్ట్ అయితే రెడీ అయిపోతుంది మనకి. అలానే ఇంకొక పార్ట్ 2 సైడ్స్ కూడా మనం ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. లైనింగ్కి బాడీకి అదే కింద ఫ్రాక్ పార్ట్ బాడీ పార్ట్ ఈ విధంగా మనం యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత చూడండి, సైడ్ జాయింట్ అనమాట. సైడ్ జాయింట్ మనం ఎంతవరకు అయితే మెజరింగ్ తీసుకున్నాం చూసారు కదా, నేను ఇక్కడ ఆల్రెడీ లైన్ పెట్టుకున్నాను. ఖర్చు ఎంత మెయిన్ ఎంత తీసుకున్నాను ఏంటనేది ఇలా లైన్ పెట్టేసుకుని మనం కుట్టు వేసేసుకుందాము. చూడండి, ఇక్కడ నేను నీట్గా సర్దేసుకొని ఒక స్టిచ్ వేసేసుకుంటాను. షోల్డర్స్ అనేవి నీట్గా సర్దుకోవాలి. ఇలా సర్దిన తర్వాత చూసారు కదా, ఇక్కడ ఖర్చు ఎప్పుడు మనకి పైకే పెట్టుకోవాలండి. ఇక్కడ మనం కుట్టిందే ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా పైన, ఆ స్టిచెస్ అనేవి ఎప్పుడు మనకి పైకి పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ వరకు మనం స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ కిందకు వచ్చిన తర్వాత బాడీ కిందకు వచ్చిన తర్వాత మనం సైడ్కి తీసేసి ఫస్ట్ మెయిన్ పీస్ అయినా వేసుకోవచ్చు, లేదా లైనింగ్ అయినా వేసుకోవచ్చు. నాకు ఎప్పుడు అలవాటు అయింది లైనింగ్ పైన స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవడమే. మెయిన్ పీస్ని పక్కకు గంటేసేసి
లైనింగ్ పైన కుట్టుకోవడమే నాకు ఫస్ట్ నుంచి అలవాటు అండి. దానికోసం నేను ఈ విధంగా చేస్తున్నాను అనమాట. మీరు లేదు నాకు ఇలా అలవాటు అంటే మెయిన్ పీస్ పైన స్టిచ్ చేసుకుని తర్వాత లైనింగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఫస్ట్ లైనింగ్ పైన యాడ్ చేస్తాను, దాని పైకి పెట్టేసేసి తర్వాత ఈ మెయిన్ పీస్కి చూసారు కదా ఇక్కడి నుంచి స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. మనం ఇక్కడ నీడిల్ దించుకొని చూసారు కదా ఇలా రఫ్ లాక్కొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకోవాలి కింద వరకు. మెయిన్ పీస్కి మెయిన్ పీసు, బాడీకి బాడీ, లైనింగ్కి లైనింగ్, మెయిన్ పీస్కి మెయిన్ పీస్ యాడ్ చేసుకుంటేనే ఇలా నీట్గా ఉంటుందన్నమాట. మనకి ఫినిషింగ్ అనేది చూడడానికి బాగుంటుంది. ఇలా అయిపోయింది కదా, తర్వాత మనకి ఎక్స్ట్రా ఏమైనా స్టిచెస్ కావాలనుకుంటే ఇక్కడే వేసేసుకోవచ్చు. నేను ఎక్స్ట్రా కూడా పెట్టుకుంటున్నాను. ఇలా అయిన తర్వాత ఇంకొక వైపు కూడా మనం జాయింట్ చేసేసుకోవాలి. అలా 2 సైడ్స్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. చెస్ట్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి, తర్వాత లెంత్ కూడా చెక్ చేసుకోవాలి మనం అనమాట. లెంత్ కూడా చెక్ చేసుకొని ఇప్పుడు మనకి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. నేను లైనింగ్ని అలానే మెయిన్ పీస్ కూడా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఫస్ట్ అయితే లైనింగ్ 2 సైడ్స్ యాడ్ చేసిన తర్వాత ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా 2 సైడ్స్ అంటే లైనింగ్ మెయిన్ పీస్ ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం చూడండి ఇక్కడ లెంత్ చూసుకోవాలి. లెంత్ ఆల్రెడీ చూసుకుని స్టిచ్ చేసేసుకుంటాం అనుకోండి. ఇప్పుడు మళ్ళీ మనకి మెయిన్ పీస్ చూద్దాము. మెయిన్ పీస్ కూడా ఇది ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకి ఎంతవరకు బోర్డర్ వచ్చిందో అంతవరకు ఉంచుకొని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలన్నమాట. మీకు ఫోల్డింగ్ వేసుకుంటేనే నీట్గా ఉంటుంది అనుకుంటే ఇలా ఉంచుకోవచ్చు, లేదంటే బోర్డర్ రివర్స్లో యాడ్ చేసుకున్నారనుకోండి ఆ ఫోల్డింగ్ అనేది అవసరం ఉండదన్నమాట. ఈ ఫోల్డింగ్ అవసరం లేకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఉంచేసాను. ఇలా అయిపోయింది కదా, ఈ విధంగా 4 to 6 మంత్స్కి యూస్ అయ్యే బేబీ లెహెంగా బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ వీడియో, కటింగ్ వీడియో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీలుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది వచ్చేసి ఫుల్ లెంత్ చూసుకుంటున్నాను అనమాట. మొత్తం అంతా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఫ్రీ అలానే కాదు ఇక్కడ ఫోల్డింగ్ వేసేటప్పుడు కూడా మనం స్టిచ్ చూసుకుని అప్పుడు ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా రెడీ అయిపోయింది.